సౌదామిని మైథిలి గురించి నిజం తెలుసుకోవడం కోసం మైథిలిని తనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మైథిలిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి వాళ్ళ కారు ఎక్కమంటుంది. ఇక మైథిలి అయితే డ్రైవర్కి అలా ఆ రూట్ని అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సౌదామిని అయితే మైథిలి వాళ్ళ అన్నయ్య కూతురు కాదు, అవునో కాదో అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మైథిలితో పాటు సౌదామిని కూడా అలా వెళ్తూ ఉంటుంది. ఇక మైథిలి అయితే డ్రైవర్కి వాళ్ళ ఇంటి అడ్రస్ చెబుతుంది. ఇక డ్రైవర్ అయితే వెంటనే అక్కడికి అయితే తీసుకుని వెళ్తాడు. ఇక సౌదామిని అయితే అక్కడ వాళ్ళ అన్నయ్య నాగేంద్ర కనిపిస్తాడేమో అని చూస్తూ ఉంటుంది. ఇక మైథిలి కారు దిగగానే ఇప్పుడు ఎవరు చూడకుండా ఉంటే బాగున్ను, అమ్మ కానీ అత్తను చూసిందంటే కంగారు పడుతుంది, అమ్మ అత్తను చూడకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి మైథిలి అయితే వెంటనే కారు దిగి వెళ్ళొస్తాను మేడం అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సౌదామిని అయితే ఓహో మీ ఇల్లు ఇదేనా అని చెప్పి కారు నుండి దిగి వాళ్ళ ఇంటి వైపు చూస్తుంది. ఇంతలో మైథిలి వాళ్ళ అమ్మ అయితే బజారు నుండి అలా సరుకులు తీసుకొని వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా మైథిలి అయితే వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అమ్మ కూడా ఇప్పుడే రావాలా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి మైథిలి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సౌదామిని మైథిలితో మాట్లాడుతూ వాళ్ళ అన్నయ్య ఎక్కడైనా కనిపిస్తాడేంటో అని అలా చూస్తూ ఉంటుంది. ఇక మైథిలి మాత్రం వాళ్ళ అమ్మ వస్తుందని చాలా కంగారు పడుతూ సరే మేడం ఇదే మా ఇల్లు, ఇక మీరు వెళ్ళండి అని చెప్పి సౌదామినిని వెళ్ళిపోమంటుంది. దాంతో సౌదామిని అయితే అనుమానం పడుతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఇంత టెన్షన్ పడుతుంది, నిజంగానే మా అన్నయ్య కూతురా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సౌదామిని.